హలో, వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నాను. రాజ్మా కర్రీ ఇంకా జీరా రైస్. హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా అయిపోతుంది. ప్రోటీన్ రిచ్ లంచ్ బాక్స్. ఈ విధంగా ట్రై చేయండి మీ కిడ్స్కి. ముందుగా ఒక గ్లాస్ రాజ్మాని తీసుకొని 1-2 సార్లు బాగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ అంతా వాటర్లో సోక్ చేసి ఉంచుకోవాలి. ఈ 8 to 6 అవర్స్ ఖచ్చితంగా నానబెడితేనే మనకు ఈ రాజ్మా అనేది ఉడుకుతుంది, లేకపోతే ఇది ఉడకదు. ఇలా నానిన వీటిని తీసుకొని ఒక 4 to 5 విజిల్స్ ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి. ఇవి ఉడికించుకున్న వాటర్ని మనము కర్రీ లోపలికి యూజ్ చేసుకోవాలి. వాటిని చల్లి వేయద్దు. ముందుగా ఒక 4 బిగ్ సైజ్ టమాటోస్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని నున్నటి పేస్ట్లా చేసి ఉంచుకోవాలి. దీని లోపలికి ఒక 5-6 కాజులను కూడా యాడ్ చేసుకోండి. ఒక కడాయి తీసుకొని దాని లోపలికి 2 to 3 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి దీని లోపలికి హోల్ గరం స్పైసెస్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఒక బిగ్ సైజ్ ఆనియన్ని తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే దీని లోపలికి 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తే త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఇక్కడ పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచితే ఇది త్వరగా మగ్గిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి టర్న్ అవుట్ అయినాక ఆనియన్స్ని దీని లోపలికి మనం ముందుగా చేసి ఉంచుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేయాలి. కాజు ఇంకా టమాటా పేస్ట్ యాడ్ చేశాక మళ్ళీ మూత పెట్టి ఉంచితే ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. అప్పుడు టమాటాలో ఉన్న పచ్చివాసన మొత్తం పోతుంది. ఇలా పోయింది అన్నాక అప్పుడు మనం దీని లోపలికి ధనియాల పొడి, కారము, ఆమ్చూర్ పౌడర్ కొంచెము, ఇంకా చాట్ మసాలాని యాడ్ చేసి ఒకసారి కలిపి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మా ఉంటుంది కదా, దాన్ని వాటర్తో సహా దీని లోపలికి యాడ్ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా ప్రెషర్ కుక్కర్లో 4 to 5 విజిల్స్ కంటే ఎక్కువ పెట్టుకుంటేనే మనకి ఇది రాజ్మా ఇలా మెత్తగా స్మూత్గా తయారవుతుంది. తింటే బాగుంటుంది. ఇలా చేసుకుంటేనే పిల్లలకు కూడా డైజెస్ట్ అవుతుంది ఈజీగా. ఇలా యాడ్ చేసుకున్నాక మంచిగా కలిపి మనకు గ్రేవీ కన్సిస్టెన్సీని ఒక టీ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉంటేనే చల్లగా అయ్యాక కూడా మనకు బాగుంటుంది. ఫైనల్గా మనము 1 టీ స్పూన్ కసూరి మేతి, కొత్తిమీరని కూడా యాడ్ చేసి వేడివేడిగా చపాతీలోకి, లంచ్ బాక్స్లోకి, జీరా రైస్తో పాటు పెడుతున్నాను ఈరోజు. చాలా బాగుంటుంది. ముందుగా 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి దాని లోపలికి జీలకర్ర, కొంచెం కాజు, ఇంకా కరివేపాకును యాడ్ చేసి ఒక 4-5 పచ్చిమిరపకాయలు చిలుకలు యాడ్ చేసి దీని లోపలికి ఉడికించి పెట్టుకున్న రైస్ని కలుపుకుంటే మనకు జీరా రైస్ రెడీ అయిపోతుంది. ఇలా ఇవ్వడం వల్ల పిల్లలకు మనం మంచి ప్రోటీన్ ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది. పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు డే మొత్తం. ఈవినింగ్ వరకు మీరు ఈ విధంగా ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇలా వేడి జీరా రైస్ ఇంకా రాజ్మా కర్రీ, ఈ రెండింటి కాంబినేషన్ అల్టిమేట్ ఉంటుంది. పిల్లలు మొత్తం లంచ్ బాక్స్ ఫినిష్ చేసుకొని ఇంటికి వస్తారు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.